హాయ్ గైస్, నేను మీరా. హాయ్ గైస్, నేను మీచు. వెల్కమ్ టు రాజటెక్ న్యూస్ వైజాగ్ నెంబర్ 2. ఈ రోజు ఫ్రైడే, డేట్ వచ్చేసరికి 25th జూలై. ఇప్పటి వరకు మనం వైజాగ్ లో న్యూస్ అయితే చూసేద్దామా. వైజాగ్ లో ఐఫోన్ కొందామని ఒక మొబైల్ షాప్ కి వెళ్తే ఒక ఆఫర్ ఉండదు, ఒక గిఫ్ట్ ఉండదు. ఐఫోన్ కొంటే చాలా కష్టం అయిపోతుంది బ్రో. ఎందుకు బ్రో అంత బాధపడిపోతావు? ఐఫోన్ అంటేనే హెవీ బడ్జెట్ ఫోన్. ఇప్పుడు మన వైజాగ్ లో మంచి మంచి ఆఫర్లతో మంచి మంచి గిఫ్ట్లతో ఐఫోన్ దొరుకుతుంది. అవునా బ్రో? హైదరాబాద్ లో ఐఫోన్ కొనాలంటే గుర్తొచ్చే ఒకే ఒక మొబైల్ షాప్ ఇప్పుడు మన వైజాగ్ లో ఐహాజిల్స్ గా మన ముందుకు వచ్చింది. అయితే వెంటనే వెళ్ళి ఒక ఐఫోన్ తీసుకోవాలి బ్రో. ఫ్యూజన్ ఏఏ సమిట్ మన వైజాగ్ విమ్రాజ్ చిల్డ్రన్స్ అరేనాలో జూలై 25th and 26th ఈ ఫ్యూజన్ ఏఏ సమిట్ జరుగుతుంది. ఈ ఏఏ సమిట్ లో జనరేటివ్ ఏఏ గురించి, ఎడ్జ్ ఏఏ గురించి, క్లౌడ్ ఏఏ గురించి అండ్ హైపర్ ఆటోమేషన్ గురించి నావడేస్ ప్రధాన అధ్యక్షులు విశాల్ దూపల్ గారు మాట్లాడతారు. అండ్ 2030 నాటికి ఏపీని ఈ ఏఏ టూల్స్ లో టాప్ పొజిషన్ లో పెట్టడమే గోల్ గా ఈ ఫ్యూజన్ ఏఏ సమిట్ ని మన వైజాగ్ లో పెడుతున్నారు. ఫ్రీ హై స్పీడ్ వైఫై ఇన్ వైజాగ్ ఎయిర్పోర్ట్. ఈ రోజు నుంచి మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఫ్రీ హై స్పీడ్ వైఫైని యూజ్ చేసుకోవచ్చు. యాక్ట్ కొలాబరేషన్స్ తో ప్యాసింజర్స్ కోసం కాంప్లిమెంటరీగా ఫ్రీ హై స్పీడ్ వైఫైని మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినిపిస్తుంది. సో ఈ ఏఐ టూల్స్ ని బేస్ చేసుకొని వైజాగ్ ని ఒక పెద్ద ఐటీ సెక్టర్ గా మార్చడానికి చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అండ్ మధురవాడ్ లో 500 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్ ని ప్లాన్ చేస్తుంది. ఇంకొన్ని ఇయర్స్ లో ఈ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎయిర్టెల్ తన 5G నెట్వర్క్ ని వైజాగ్ లో బాగా ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ద్వారకా నగర్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, ఎంబీపీ కాలనీ, మధురవాడ వంటి ఏరియాస్ లో 5G సపోర్ట్ ఉన్న మొబైల్ కి అండ్ 4G వాడుతున్న వినియోగదారులకు ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏంటి భయ, ఏం నువ్వు చెప్పేది? లాస్ట్ వీక్ కదా జియో హై స్పీడ్ నెట్వర్క్ ఇన్ వైజాగ్ అన్నావు. నీ మాట విని నేను ఎయిర్టెల్ నుంచి జియోకి షిఫ్ట్ అయిపోయా. మార్కెట్ బ్రదర్ ఎప్పుడు ఎలా మారిపోతుంది ఎవరికి తెలియదు. మన వైజాగ్ లో ఐఫోన్లకి భారీ డిమాండ్ పెరిగిపోయింది. అవును భయ్యో, ఇంకా రిలీజ్ కానీ ఐఫోన్ 17 సిరీస్ కోసం ఇప్పటి నుంచే ప్రీ బుకింగ్స్ అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఏంటి భయ్యా, ఇంకా రిలీజ్ కాకుండానే ప్రీ బుక్స్ చేసుకుంటున్నారా? అది యాపిల్ పళ్ళు అనుకుంటున్నారా, ఐఫోన్లు అనుకుంటున్నారా? ఫోన్లే భయ్యా, ఓన్లీ మన వైజాగ్ రిలయన్స్ అండ్ క్రామర్ స్టోర్స్ లో 500కి పైగా బుకింగ్స్ అయ్యాయంట. మన వైజాగ్ పోలీసులు హండ్రెడ్స్ ఆఫ్ స్టోల్డ్ మొబైల్ ని రికవరీ చేశారు. ఏంటి భయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ మొబైల్ కూడా పోయిందని కంప్లైంట్ ఇచ్చి 3 years అయింది. ఆ రికవరీలో నా మొబైల్ కూడా రికవరీ చేశారు చూద్దా అని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. ఏంటి 3 years బ్యాక్ పోయిందా? అది ఇంక నీకు దొరకదులే. కానీ మన వైజాగ్ పోలీసులు జూన్ మంత్ లో 430 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేశారంట. దాని టోటల్ వర్త్ ఎంత ఉందో తెలుసా? 1.06 crores ఉంటుందంట. బ్రో అందులో నా మొబైల్ దొరుకుతుందా? నువ్వు ఆగు బ్రో. మన వైజాగ్ పోలీసులు లాస్ట్ 18 months లో 6500 మొబైల్స్ ని రికవరీ చేశారంట. బ్రో అందులో నా మొబైల్ దొరుకుతుందా? నీ మొబైల్ దొరుకుంటే ఈ పాటికే మన వైజాగ్ పోలీసులు నీకు ఊళ్ళో పెట్టి తెచ్చి ఇచ్చేవాళ్ళు. అది ఇంక దొరకదు, కానీ నువ్వు దాని గురించి మర్చిపో. ఏంటి భయ్యా, మళ్ళీ ఏం చేస్తున్నావు? అంటే ఏం లేదు బ్రో, నువ్వేగా మర్చిపోమన్నావు. ఐఫోన్ 17 నేను కూడా బుక్ చేసుకుందామని బుక్ చేసుకుంటున్నా. మన వాళ్ళు ఇంక మారారుగా అని. అంతే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.